అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రోచిల్ యాప్ గురించి తెలుసుకుందాం. యాప్ ఆన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దానికి మీరు ఇక్కడ డైలాగ్స్, సాంగ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ ట్రై క్విజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ కింద క్రియేట్ మై వీడియో అని ఉందా, దాని మీద క్లిక్ చేసి ఇలా అప్పుడప్పుడు మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇలా బ్యాక్ కొట్టేసేయండి. ఇక్కడ నేను ఇమేజెస్ యాడ్ చేశాను కాబట్టి ఇమేజెస్ చూపిస్తుంది. మీరు ఒకవేళ ఇమేజెస్ యాడ్ చేయకపోతే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇమేజెస్ అనేవి ఇలా చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏమైనా టెక్స్ట్ రాయాలన్నా కానీ కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు, మీ పేరైనా ఏదైనా. బ్యాక్ వచ్చేసి అలాగే మీకు సాంగ్ మీద రావాలంటే ఇక్కడ సాంగ్ ఉందిగా, ఇలా సాంగ్ మీద రావాలంటే ఫొటోస్ మీరు ఇలా సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా సాంగ్ ఇక్కడ క్రియేట్, ఇలా అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని ఉందా, లోడింగ్ అయ్యాక వెయిట్ చేయాలన్నమాట. మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇది లోడింగ్ అవుతుంటుంది. ఇక్కడ మీ ఫొటోస్ అనేది ఇందాక చూపించినగా అలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసే కదా, మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకో ఈ వీడియో, కింద ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అవ్వబడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అలా మీరు సాంగ్స్ మీదైనా దేన్నైనా చేసుకోవచ్చు. ఈ ట్రెండింగ్ అందరూ యూజ్ చేసేదన్నమాట ఇది. ఇక్కడ పైన న్యూ అని ఉందా, దీని మీద క్లిక్ చేస్తే యాప్లో కొత్తగా ఏమైతే అప్లోడ్ చేశారో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. కొత్తగా అప్లోడ్ చేసిన సాంగ్స్ డైలాగ్స్ అవన్నీ. బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైకి పోతే ఇక్కడ మీకు ఆప్షన్స్ అవపడుతూ ఉంటాయి. పైన లవ్ సాంగ్స్, డైలాగ్స్, కరోనా, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే అవి వస్తాయి. సాంగ్స్ కావాలన్నా, డైలాగ్స్ కావాలన్నా, ఇలా డైలాగ్స్ ఇలా ఏది క్లిక్ చేస్తే దాని గురించి వస్తాయి అన్నమాట. మీరు కావాలంటే ట్రోల్స్ ఇంకా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద చూస్తే ఇక్కడ స్టోరీస్ అని ఉన్నదా, మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సామెతలు, స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సామెతలు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ప్రొఫైల్లో పోతే ఇక్కడ మీరు ఫేస్బుక్తో అయినా జీమెయిల్తో అయినా లాగిన్ కావాల్సి ఉంటుంది. మీరు కావాలంటే లాగిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు. సెర్చ్లో పోతే సెర్చ్లో మీరు ఏమన్నా సాంగ్ కావాలన్నా, ఏదైనా మూవీ డైలాగ్ కావాలన్నా, అది సాంగ్ అయితే సాంగ్ నేమ్ కొట్టాలా, డైలాగ్ అయితే డైలాగ్ నేమ్ కొట్టాలా. మీరు కరెక్ట్గా కొట్టకపోతే ఇక్కడ చూపిదు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇక్కడ పైన నేనైతే డిఫాల్ట్ తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మామూలుగా తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నట్లోనే
ఈ ఫాంట్ అంతా మీకు తెలుగులో చూపిస్తుంటుంది అన్నీ మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టర్న్ ఆన్ ఇంగ్లీష్ మోడ్ అని ఉందా, ఇది ఆఫ్ చేసి ఉంటుంది ఫస్ట్, ఇలా తెలుగులో చూపిస్తుంది. అదే మీరు ఇలా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ కింద ఆన్ చేసుకున్నారనుకో ఈ ఆప్షన్, ఇవన్నీ ఇంగ్లీష్లో చూపిస్తుంది ఇలా.